మా ఛానల్ వ్యూవర్స్ అందరికీ నమస్తే. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి మేమంతా ఇక్కడ ఏం చేస్తున్నామో తెలుసా? అదిగో చూడండి, బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ బస్సులోనే వెళ్ళాలి. ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. అక్కడి నుంచి హైదరాబాద్కి మాకు ఫ్లైట్ ఉంది. మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాం. ఆర్య వాళ్ళ డాడీకి లీవ్ దొరకడంతో మేము హైదరాబాద్కి వెళ్తున్నాం. ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటుంది కాబట్టి. మేము వెళ్ళాల్సిన ఎయిర్పోర్ట్ ఇదే అండి. ఇక్కడ నుంచి మేము హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. మా ఫ్లైట్కి ఇంకా 3 గంటల సమయం ఉంది. ఈ 3 గంటలు ఆర్యతో ఆడుకోవడం వల్ల చాలా త్వరగా గడిచిపోయినట్టు అనిపించింది. మా ఫ్లైట్ వెళ్ళడానికి గంట ముందే అన్ని చెకింగ్స్ కంప్లీట్ చేసుకొని ఫ్లైట్ వెళ్ళే గేట్ ముందు ఇలా ఎదురు చూస్తున్నాం. మేము వెళ్ళే ఫ్లైట్ డిలే అవ్వడంతో ఆ సమయాన్ని ఏం చేయాలా అని అక్కడున్న షాప్స్ అన్ని ఒకసారి చూసేసాం. ఇక్కడున్న బేబీ కేర్ రూమ్ మా ఆరికి బాగా నచ్చడంతో ప్రతి 5 నిమిషాలకి ఒకసారి ఇక్కడికి వచ్చి ఇలా పడుకుంటాం. ఇక్కడున్న మదర్ అండ్ బేబీ పిక్చర్స్ నన్ను అట్రాక్ట్ చేస్తున్నాం. ఫ్లైట్ దగ్గరికి వెళ్ళే బస్ ఫస్ట్ కొందరితో వెళ్ళిపోయింది. మేము అందులో ఎక్కకపోవడంతో ఆర్య అప్సెట్ అయింది. కానీ 2 నిమిషాలకి అక్కడ ఎగిరే ఫ్లైట్ని చూస్తూ అది మర్చిపోయింది. మిగిలిన వారిని తీసుకెళ్ళడానికి మళ్ళీ ఇంకో బస్ కూడా వచ్చింది. మేము అందులో ఎక్కి ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఆర్య ఏం చదువుతుంది? మేమంతా ఫ్లైట్ ఎక్కగానే మా ఆర్య సీట్ వెనకాల ఉండే ఆ బుక్స్ని తీసి అందులో ఉన్న పిక్చర్స్ని చూస్తూ మాకు చూపిస్తుంది. ఆర్యకి 2 years అవ్వడం వల్ల తనకి కూడా సీట్ బుక్ చేయాల్సి వచ్చింది. కానీ తను ఈ సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఫైనల్లీ తనకు తెలియకుండా నెమ్మదిగా పెట్టేశాం. మా ఆర్యకి ఫ్లైట్ ఎక్కడం ఇది 2వసారి అయినా ఫస్ట్ టైం ఎక్కినప్పుడు తను నిద్రపోవడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. సో ఈసారి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు తను ఈ విధంగా రియాక్ట్ అయ్యింది. వాళ్ళ డాడ్ పట్టుకున్న తర్వాత సైలెంట్గా కూర్చుండిపోయింది. ఇక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి ఆకాశంలోకి వెళ్ళగానే తను నిద్రపోయిందంటే మళ్ళీ ల్యాండ్ అయిన తర్వాత నిద్రలేచింది. హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాక మేము మా లగేజ్ తీసుకొని బయటకు వచ్చేసాం. ఫ్లైట్ దిగి మా లగేజ్ తీసుకొని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చే వరకు మా ఆర్య ఇలా ఎవరి చేయి పట్టుకోకుండా ఒంటరిగా ఎయిర్పోర్ట్ అంతా చూస్తూ రాసాగింది. ఆ తర్వాత మేము ఎయిర్పోర్ట్ నుంచి బస్ తీసుకొని మేము వెళ్ళాల్సిన చోటికి చేరుకున్నాం. తన నోట్లో ఉంది ఒక స్ట్రా. జ్యూస్ తాగడం అయిపోయాక తను ఆ స్ట్రాతో ఇలా ఆడుతూ వస్తుంది. అంతే అండి, అయిపోయింది.